పతనము, ద ఫాల్. ఎప్పుడైనా పతన స్థితిని మనము ఏ విధముగా అనుకుంటూ ఉంటామండి? పతనము అంటే ది ఎండ్ అనుకుంటాం కదా. పతనము మీన్స్ ఇంకా అక్కడితో కంప్లీట్, ఇంక ఇది స్మాష్, ది ఎండ్, ముగింపు అనుకుంటూ ఉంటాం. అయితే ఈ దినమున మనకు ప్రభువారు తెలియజేస్తున్నటువంటి విషయము ఏమిటి అంటే, పతన స్థితి అనేది ఒక గొప్ప స్థితికి ఆరంభంగా మనకు చూపిస్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ నాట్ ది ఎండ్ అంట, దిస్ ఈజ్ ద బిగినింగ్. పతన స్థితి అనేది ఏ గొప్ప స్థితికి బిగినింగ్గా ఉంది అని మనం చూస్తే, ఈ దినమున పేతురు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం కదా. యేసు ప్రభు వారిని పట్టుకున్నారు, ఆయన్ని ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకువెళ్తూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో పేతురుకి ఎక్కడైతే గెత్సెమనే తోటలో యేసు ప్రభు గారిని పట్టుకోగానే పేతురుకి ముందుగా చాలా కంగారు వచ్చేసింది. మనం పేతురు గురించి ఎప్పుడు తెలుసుకునే విషయం ఏమిటి అంటే, పేతురు చాలా దుడుకువాడు, చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాడు, చాలా కంగారు పడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారిని పట్టుకుని వెళ్ళిపోవాలని ఎప్పుడైతే బండ్రోతులు వాళ్ళందరూ కూడా దగ్గరకు వచ్చారో, ఆయన టెన్షన్తో ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి కత్తిని తీసి అక్కడ ఉన్నటువంటి మల్కు చెవిని తెగ నరికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో మనకు ఆ శిష్యుడి గురించి కానీ ఎవరి చెవు నరికారు అన్న విషయం గురించి కానీ తెలియదు. కానీ యోహాను సువార్త 18వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయండి. యోహాను చాలా ఎక్కువ డీటెయిల్స్ అక్కడ రాస్తూ ఉన్నాడు. సీమోను పేతురు ఏ విధంగా యేసు ప్రభువుని వెంబడించుకుంటూ ఎక్కడైతే ఆయన్ని చెరపట్టి తీసుకుని వెళ్తూ ఉన్నారో అక్కడి నుంచి కూడా పేతురు ఆయన్ని ఫాలో చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. కొంతమంది శిష్యులు ఆయన్ని వదిలిపెట్టి చెదరిపోయారంట, భయపడుతూ ఉన్నారు, వాళ్ళు చెదరిపోయారు. అయితే పేతురు మాత్రం యేసు ప్రభువును ఏం చేస్తారో, తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో, ఏమని వాళ్ళు తీర్పిస్తారో అని ఆయన వెనకనే వెళ్తూ ఉన్నాడు, దూరం నుంచి కనిపెడుతూ ఉన్నాడు. అయితే మనం ఒకసారి యోహాను సువార్త 18వ అధ్యాయం చూద్దామండి. 18వ అధ్యాయం 15వ వచనం చూస్తే, సీమోను పేతురును మరియొక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైన వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. పేతురు ద్వారం, సీమోను పేతురు మరి ఒక శిష్యుడును, ఈయనతో పాటు ఇంకొక శిష్యుడు కూడా ఉన్నాడు. ఈ ఇద్దరు కూడా యేసు వెంబడి పోవచ్చు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ధైర్యం చూపించారు, భయపడలేదు, వెళ్తూ ఉన్నారు. నేను వెళ్ళి చూడాలి యేసు ప్రభువుకి ఏం జరుగుతుందో అని వాళ్ళిద్దరూ వెళ్తూ ఉన్నారు. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైన వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. సో అతను కొంచెం క్లోజ్ ప్రధాన యాజకుడికి. సో ఆయన ఇంకా కొంచెం ముందుకి వెళ్ళిపోయాడు, లోపలికి వెళ్ళి యేసు ప్రభు వారికి ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాడు. కానీ పేతురు మాత్రం బయటే నుంచుండిపోయాడు, పేతురికి ఎలా చేయలేదు లోపలికి. సో కొంచెం సేపటికి పేతురు మాత్రం బయటే నుంచుని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ ఇంకొక శిష్యుడు ఏం చేశాడంటే లోపలంతా పరిస్థితి చూసి బయటకు వచ్చి పేతురును కూడా లోపలికి తీసుకువెళ్తూ ఉన్నాడు. ఆ పరిస్థితిలో ఒక పాప చూసి, నువ్వు కూడా ఆయనతో పాటు ఉన్నవాడవే కదా అన్నప్పుడు ఈయన ఎంత తొందరలో ఉండుంటాడు. ఓ పక్కన ప్రభువారికి ఏమవుతుందో తెలియదు, దాన్ని తెలుసుకోవాలి, ఒక భయం. ఆ భయంలో ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, ఆయన ఎవరో నాకు తెలియదు. మనము మన బలహీనతలు, మన ప్రతి ఒక్కరికి కూడా కొన్ని బలహీనతలు ఉంటా ఉంటాయి. ఆ బలహీనతలో చేసేటువంటి తప్పుల ద్వారా మనము పతనానికి గురవుతూ ఉంటాం. ఈ దినములో పేతురు
ఆ భయానికి గురయ్యాడు, ఒక అబద్ధం చెప్పాడు, ఆ పాపంలో పడిపోయాడు. లోపలికి వెళ్ళాడు, చూశాడు. తర్వాత బండ్రౌతులతో కూర్చుని వెయిట్ చేస్తూ ఉన్నాడంట. ఆ ఫైర్ దగ్గర కూర్చుని చలిమంట కాసుకుంటూ. అక్కడ ఉన్నటువంటి వాడు కూడా గుర్తుపట్టి, నువ్వు ఉన్నావు కదా ఆయనతో పాటు అనేటప్పటికి అక్కడ మళ్ళా లేదు నాకు తెలియదు అన్నాడు. మూడవసారి యాక్చువల్గా ఎవరి చెవు అయితే తెగ నరికాడో ఆయన బంధువే కనిపించి నువ్వే కదా అని గుర్తుపట్టాడంట. ఆయన ఆల్రెడీ యేసు ప్రభువుతో చూశాడు పేతుర్ని, ఎంతో కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నాడు నువ్వే అని. కానీ పేతురికి ఇంకా ఇంకా టెన్షన్ వచ్చేసింది. ఇంకా మూడోసారికి ఆయన శపించుకుంటున్నాడంట తనని తాను, లేదు లేదు నేను కాదు అని. ఈ మూడోసారి ఎప్పుడైతే నేను కాదు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడో వెంటనే ఏం జరిగింది, కోడి కూసింది. ఆయన ఆ కోడి కూసిన వెంటనే ఈయనకి రియలైజేషన్ వచ్చింది, అవును కదా ప్రభువారు చెప్పారు ఆల్రెడీ, మీరు నన్ను తెలియదు నేను ఎవరో తెలియదు అని మీరు అంటారు అంటే పేతురు ఏమంటాడు ఆ టైంలో, లేదు ప్రభువా ఎవ్వరేమన్నా కానీ నేను మాత్రం నీతోనే ఉంటా అన్నాడు. కానీ భయం అనేటువంటి బలహీనత ఆయనకి ఏం చేసింది అంటే అబద్ధం చెప్పడానికి, పాపం చెప్పడానికి ఆయన్ని ప్రేరేపించింది. కోడి కూయగానే ఈ మాట వినగానే ఆయనకి యేసు ప్రభు వారు చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చేసింది. గుర్తొచ్చిన వెంటనే ఏం చేశాడు పేతురు, ఆయన పశ్చాత్తాపపడి సంతాపపడి ఏడ్చెను అని ఉంటుంది. ఒకసారి చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయం. కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఎస్, యేసు తనతో అనిన మాటలు పేతురుకి జ్ఞాపకం వచ్చినాయి. ఎప్పుడైతే జ్ఞాపకం వచ్చినాయో ఆయన సంతాపపడి ఏడుస్తూ ఉన్నాడు. బలహీనతలో తప్పు చేయడము, పాపంలో పడిపోవడము అనేది తప్పు కాదండి. ఆ తప్పుని మనము పడిపోయిన స్థితిలోనే మనం ఉన్నప్పుడు దాని నుంచి మనం బయటికి రాలేము. కానీ ఇక్కడ మనకు పశ్చాత్తాపం అనేది పేతురులో కనిపిస్తూ ఉన్నది. మన జీవితాల్లో కూడా మన బలహీనతల ద్వారా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఇంక ఇదే ది ఎండ్ అనుకుంటాం, ఇదే ముగింపు, ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేను, ఇక్కడ నేను దీని నుంచి తప్పించుకోలేను అని మనం అక్కడే కుమిలిపోతూ ఉంటాం. ఇంకా దీని నుంచి నేను బయటకు రాలేను అని బాధపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ పేతురు చేసినటువంటి విషయం ఏంటి అంటే సంతాపపడి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. మనము కూడా ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే, పాపంలో పడిపోయినా లేకపోతే బాధలో ఉన్న, లోతులో ఉన్న ఆ పరిస్థితిలో మనం చేయవలసింది పశ్చాత్తాపపడి మనము దేవుని దగ్గరికి రావాలి. ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో దేవుని నుంచి దూరంగా వెళ్ళడం కాదు, కానీ పతన స్థితిలో మనము దేవునికి మరింత దగ్గరగా ఉన్నప్పుడు అది ది ఎండ్ అవ్వదు, అది ఒక ఆరంభంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే మనము ఓల్డ్ టెస్ట్మెంట్ రీడింగ్ ఈరోజు మనం చూస్తే పాత నిబంధన పాఠ్యభాగము ఆదికాండము 27వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మనం చూడగలమండి. అక్కడ యాకోబు ఏశావు ఇద్దరు బ్రదర్స్ కనిపిస్తూ ఉన్నారు. ఏశావుకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలను మోసముతో యాకోబు తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే మోసం చేశాడో ఆయన పాపంలో పడిపోయాడు. ఒక బలహీనత ఆయనకు అక్కడ కలిగింది. ఆశీర్వాదాలు తీసుకోవాలి అనేటువంటి ఆశ పుట్టినప్పుడు ఆయన తప్పులో పడిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కాలంలో ఆయన ఎంతగానో పశ్చాత్తాపపడిన తర్వాత దేవుడు యాకోబు అనేటువంటి పరిస్థితి నుంచి ఆయన్ని ఇశ్రాయేలుగా మార్చాడు. 12 గోత్రాలకు తండ్రిగా ఆయన్ని చేశాడు.
అయితే పతన స్థితి అనేది ఎప్పుడు కూడా మనల్ని అక్కడి నుంచి ఒక మంచి స్థితికి తీసుకెళ్లేటువంటి పొజిషన్గా మనకు కనిపిస్తూ ఉంది. పతనం అనేది ఎప్పుడు కూడా మనము అక్కడే ఆగిపోయేటువంటి విషయం కాదండి. పేతురును మనం చూసినప్పుడు, పేతురు యొక్క లైఫ్లో మనం చూసినప్పుడు యేసు ప్రభుతో ఆయన నడుస్తూ ఉన్నాడు. ఒకసారి తుఫానులో వాళ్ళు చిక్కుబడిపోయారు. ఆ తుఫానులో వెళ్తూ ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభు వారు ఆయన అలల మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు పేతురు చూసి, ఆయన క్విక్ డెసిషన్స్ తీసుకుంటాడు అనుకున్నాం కదా, ఆయన చూసి వెంటనే నేను కూడా మీతో పాటు నడుస్తాను అన్నప్పుడు ఆయన సరే అన్నారు. వెంటనే ఆయన విశ్వాసంతో ముందు అడుగు వేశాడు. విశ్వాసంతోనే ఆయన ముందుకు అడుగు వేశాడు. 2 అడుగులు వేసిన తర్వాత, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆయన బలహీనత ఆయనకు అడ్డొచ్చేసింది. ఒక భయం వచ్చేసింది. అయ్యో, ఇక్కడ తుఫాను ఉందే, ఇక్కడ ప్రభువారిని చూడడం మానేశాడు. మనకి వచ్చేటువంటి తుఫానుల్లో, మనకు వచ్చేటువంటి బాధల్లో, మనకు వచ్చే టెంప్టేషన్స్లో మనం ఎటువైపు చూస్తున్నాం? పేతురులాగా ఆ గాలి తుఫాను వైపు చూసి భయపడుతున్నామా? ఇటువైపు యేసు ప్రభు వారిని మర్చిపోయాడు ఫస్ట్. కానీ ఎప్పుడైతే ఆయన మునిగిపోవడం మొదలు పెట్టాడో అప్పుడు మళ్ళా ఆయన గుర్తొచ్చారు. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, పతనం అవ్వడం కానీ పడిపోవడం కానీ మానవ నైజం. కానీ ఆ పరిస్థితుల్లో మనం గుర్తు చేసుకోవాల్సింది ఎవరు అనేది మనం ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి విషయం. పశ్చాత్తాపము అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన జీవితాలలో. జస్ట్ మనము నమ్ముకున్నాం కదా, నడుస్తూ ఉన్నాం కదా అన్న విషయం కాదు, కానీ పశ్చాత్తాపపడడం అనేది ఇది ఎవ్రీడే విషయంగా మనము ఉంచుకోవాలి. ఎందుకంటే మానవులుగా మనకున్నటువంటి బలహీనతలను బట్టి మనం పడిపోతూ ఉంటాం కాబట్టి. ఈరోజు మనం కీర్తన 130వ కీర్తన చూసాం కదండి. 130వ కీర్తనలో దావీదు తను పశ్చాత్తాపడుతూ రాసినటువంటి కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఈ దావీదు కీర్తనను ఇప్పటికి 2 times చదివామండి. ఈరోజు 2nd time. ఒక లాస్ట్ వీక్లో కూడా ఎదురు చూపు టైంలో కూడా 130వ కీర్తన చదివాము. ఇంకా శుక్రవారం రోజు కూడా, శుభ శుక్రవారం రోజు కూడా మనం చదివేది 130వ కీర్తన. అది దావీదు కీర్తన, పశ్చాత్తాపము గూర్చినటువంటి కీర్తనగా మనకి కనిపిస్తూ ఉన్నది. మొదటి వచనం మనం చూసినప్పుడు, యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను. అగాధ స్థలములు అంటే చాలా చీకటి, ఎంతో లోతైనటువంటి స్థలముగా మనం చూడొచ్చు. దావీదు యొక్క జీవితంలో మనం చూస్తే ఆయన పాపంలో పడిపోయి ఆయన ఎంతో బాధలో, ఎక్కడో మనం కూడా ఎప్పుడైనా పాపం చేసినప్పుడు కానీ, తప్పు చేసినప్పుడు కానీ మనల్ని మనం ఎంతో లోతుగా ఎక్కడో అగాధ స్థలంలో మనల్ని మనం చూసుకోగలుగుతాం. అక్కడి నుంచి సమ్టైమ్స్ వీ ఫీల్ లైక్ ఇంకేం కనిపించట్లేదు నాకు ఇక్కడి నుంచి కదా, ఇక్కడి నుంచి నాకు ఇంకా దారే కనిపించట్లేదు, ఏం చేయాలో నాకు తెలియట్లేదు, దేవుడు కూడా గుర్తురాడు, ఇక ఇదే నా లైఫ్ ఎండ్ అనుకునేటువంటి జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. లోతైనటువంటి స్థలములో, అగాధ స్థలములో నుంచి దావీదు మొర్ర పెడుతూ ఉన్నాడు. ఆయనకు తెలిసిన విషయం ఏంటి అంటే 4వ వచనం చూడండి. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. క్షమించేటువంటి దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి దావీదు అగాధ స్థలములో నుంచి ఆయన మొర్ర పెడుతూ ఉన్నాడు. దేవుని ప్రేమ అంటండి, మనం ఎంత అగాధ స్థలములో ఉన్నా దానికన్నా ఇంకా కిందకి వెళ్ళగలిగినటువంటి ప్రేమ అంట. హీ కెన్ గో సో డీప్, మనం ఉన్న ప్లేస్ కన్నా కూడా ఇంకా డీప్గా వెళ్ళగలిగినటువంటి ప్రేమ. అది ఎక్కడ ఉన్నా కానీ మనల్ని రీచ్ అయ్యేటువంటి ప్రేమ. మనం పతన స్థితిలో ఉన్న, ఇప్పుడు పేతురు 3 సార్లు పొంకాడు, నాకు తెలీదు అన్నాడు.
కానీ మనము అదే పేతురుని మత్తయి సువార్త యోహాను సువార్త 21వ అధ్యాయంలో చూస్తే ప్రభువారు మరలా పేతురు దగ్గరకు వచ్చి ఏమని అడుగుతూ ఉన్నారు? పేతురు, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఏమని అడుగుతున్నాడండి? వీరికన్నా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా వీళ్ళెవరో నాకు తెలియదండి అంటే మరలా వాళ్ళ దగ్గరికి మనం వెళ్తామా? యేసు ప్రభు వారు పేతురు ఇన్ని మాటలు అన్నాడు, నన్ను ఇలా చేశాడు అని అనుకోవట్లేదు. ఎప్పుడైతే ఆయన పశ్చాత్తాపడ్డాడో ప్రభువారు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చి అడుగుతున్నారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈయన ఎన్నిసార్లు అయితే కాదన్నాడో అన్నిసార్లు ఆయన కన్ఫర్మేషన్ తీసుకున్నారు. హౌ ఆసమ్ కదండి. ఆయన వదిలిపెట్టాడు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆయన మనల్ని వదిలిపెట్టడం ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. నువ్వు పతనం అయిపోయావా, పాపంలో పడిపోయావా, లోతులోనికి అగాధ స్థలంలోనికి వెళ్ళిపోయావా, అక్కడి నుంచి నువ్వు మొరపెట్టు, నేను క్విక్ సెకండ్లో అక్కడ ఉంటా, మేబీ నేను అక్కడే ఉన్నా అని ఆయన కన్ఫర్మేషన్ చెప్తూ ఉన్నాడు. అయితే పౌలుని కూడా ఒక్కసారి చూద్దామండి. పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఎస్, కాగా దాని ముందు వచ్చటం కూడా ఒకసారి చదవండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యుద్ధ నుండి తొలగిపోగలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుంది. పౌలు ఇక్కడ తనకు ఉన్నటువంటి ఒక ముళ్ళు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ముళ్ళు అంటే మనము ఒక బలహీనతగా మనం చూడవచ్చు. పౌలుకు కూడా ఆయన చెప్తున్నాడు, నాకు కూడా ఎన్నో బలహీనతలు ఉన్నాయి, నాకున్నటువంటి బలహీనతలను బట్టి నేను అతిశయిస్తున్నాను అంటున్నాడు. హౌ కెన్ హీ సే దట్? బలహీనతలో అతిశయించేటువంటి పరిస్థితి ఎలా వస్తుంది అంటే, ఎక్కడైతే నువ్వు బలహీనతలో పడిపోతూ ఉన్నావో అక్కడి నుంచి దేవుని కృప నిన్ను లేవనెత్తుతూ ఉన్నది. దేవుని కృప అక్కడి నుంచి మీ దగ్గరికి వస్తూ ఉన్నది. ఆయన చెప్తూ ఉన్నాడు, ఈ ముళ్ళ విషయమై నేను 3 సార్లు నేను ఆయనతో విజ్ఞాపన చేసినప్పుడు ప్రభువారు ఇచ్చినటువంటి జవాబు ఏంటి? ఈ ముళ్ళు నుంచి నేను తొలగిస్తాను, నేను బయటకు తీస్తా, ఈ బలహీనత నుంచి నేను తీసుకుని వస్తాను అనలేదు. ఆయన ఏమన్నాడు? నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఈ దినములో మనందరితో కూడా ఆయన చెప్తున్నటువంటి విషయము, నా కృప నీకు సరిపోతుంది, నీకు చాలును. నీకున్నటువంటి బలహీనతలో నీ బలహీనతను నేను పక్కకు తీయనవసరం లేదు, పతనంలో నుంచి నిన్ను తీయనవసరం, నీ పక్కన నీతో పాటు నేను ఉంటాను. ఎంత గొప్ప నిశ్చయత దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడండి. పౌలు దానిలో కూడా అతిశయిస్తున్నాడు అంటే ఎంత గొప్ప విషయం. దేవుని కృపను పొందుకోవాలి అంటే మనం ఆ స్థితిలో ఉంటే కానీ ఆయన కృపను మనం పొందుకోలేము కదా. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు, మనం ఆ బాధలో ఉన్నప్పుడు, లోయలో ఉన్నప్పుడు, అంధకార పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, అక్కడ నుంచి మనం ఎవరి వైపు చూస్తున్నాం, ఎవరి వైపు చూసి మనము మొరపెడుతూ ఉన్నాం. పశ్చాత్తాపముతో పేతురు మొరపెట్టాడు. దావీదు ఆయన అగాధ స్థలంలో నుంచి దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. యాకోబు ఎన్నో బాధలు పడినా కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. వారందరినీ కూడా దేవుడు పునరుద్ధరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్, జాన్ న్యూటన్ అని ఒక భక్తుడు,
ఆయన భక్తుడు కాకముందు ఆయన చిన్నప్పుడైతే వాళ్ళ మదర్ చెప్పినటువంటి మాటలన్నీ వినేవాడంట, చక్కగా ప్రార్థన చేసేవాడు. కానీ ఆయన పెద్ద అయిన తర్వాత ఆయన చేసేటువంటి పని ఏంటి అంటే స్లేవ్స్ని ట్రేడింగ్ అన్నమాట. అంటే బానిసలను తీసుకుని వెళ్ళేటువంటి ఒక ఓడలో ఆయన పనిచేస్తూ ఉండేవాడు. సో స్లేవ్స్ ఈ బానిసల్ని ఎప్పుడైతే తీసుకెళ్తూ ఉంటారో వాళ్ళు ఏమన్నా సాఫ్ట్గా ఉంటారా? లేదు, చాలా కఠినంగాను వాళ్ళతో అసలు ఎంతో రూడ్గాను ఉంటూ ఉండేవాడు ఈ జాన్ న్యూటన్. అయితే ఆయన పతన స్థితిలో ఆయన బలహీనతలలో ఆయనకు దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఎప్పుడైతే వాళ్ళు ఓడలో వెళ్తూ ఉన్నారో ఒక పెద్ద తుఫాను ఆ ఓడను చుట్టుముట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ జాన్ న్యూటన్ ఆ సమయంలో ఆయన అగాధ స్థలములో నుంచి, ఆ చీకటిలో నుంచి, ఆ తుఫానులో నుంచి ఆయనకి ఏం గుర్తొచ్చింది అంటే నా తల్లి చెప్పినటువంటి విషయము, యేసు ప్రభు వారికి గురించి చెప్పినటువంటి విషయాలు, ఆయన కృప ఎంత సరిపోతుంది, ఆయన మనల్ని ఏ పరిస్థితుల్లో నుంచి అయినా లేవనెత్తగలడు అన్న విషయము ఈ జాన్ న్యూటన్కి గుర్తొచ్చిందంట. వెంటనే ఆయన వెళ్ళి మోకాళ్ళేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా, నేను చేసినవన్నీ చాలా తప్పులు, నేను ఈ బానిస వీళ్ళందరినీ తీసుకువెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళతో నేను చాలా తప్పుగా ప్రవర్తించాను, నేను చేసిన విషయాలన్నిటిని గురించి పశ్చాత్తాపడుతున్నాను అని ఆయన ఎంతో బాధతో ఆయన ఏడుస్తూ కుమిలి ఆయన ప్రార్థించినప్పుడు ఆ తుఫాను నుంచి దేవుడు ఆయన్ని రక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కాలంలో జాన్ న్యూటన్ రాసినటువంటి పాటే అమేజింగ్ గ్రేస్, హౌ స్వీట్ ద సౌండ్. ఈ పాట ఎంతో చాలా ఫేమస్ అయింది. ఆ పాటలో ఉన్నటువంటి దేవుని ప్రేమ గురించి ఎంతోమంది విని దేవుని ప్రేమను తెలుసుకున్నారంట. సో ఈ జాన్ న్యూటన్ ఏ విధంగా అయితే ఆయన పతన స్థితిలో, బలహీన పరిస్థితుల్లో పశ్చాత్తాపడి మరలా తిరిగి దేవుని దగ్గరకు వచ్చాడో పునరుద్ధరించబడ్డాడు. మనం 3 విషయాలు ఇవాళ గుర్తుపెట్టుకుందామండి: పతనం, పశ్చాత్తాపం, పునరుద్ధరణ. దేవుడు మనల్ని పతనము స్థితిలో ఉంచే దేవుడు కాదు. మనం అక్కడి నుంచి మనం పశ్చాత్తాపడి మనం ఆయన వైపు చూసినప్పుడు ఆయన మరలా వారిని ఉద్ధరించి పేతురు మీద సంఘాన్ని కట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మన పరిస్థితులను కూడా ఆయన మార్చేటువంటి దేవుడు. దావీదు ఏ విధంగా అయితే పాపంలో పడిపోయాడో మన జీవితాల్లో కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి. పేతురు ఏ విధంగా అయితే బొంకాడో అటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఉన్నాయి. కొన్నిసార్లు మనము ఆయన ఎవరో మనం తెలియదు అంటున్నామేమో మనం ఉన్న పరిస్థితుల్లో. అయితే దేవుడు ఈ దినమున మనకు ఒక ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు. ఈ పతనం అనేది మీకు ది ఎండ్గా ఉందా, ముగింపుగా ఉందా, లేకపోతే మీరు మరలా పునరుద్ధరించబడడానికి ఆరంభంగా ఉందా? ఈ దినములో ఆయన చెప్పినటువంటి విషయాలను బట్టి మనం నేర్చుకున్నది దేవుని కృప మనకు చాలును. ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుని కృప మనకు చాలును. మనుషులంగా మనం చేసేటువంటి పాపాలను బట్టి కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఈ పాపాలతో నేను దేవుని దగ్గరికి వెళ్ళడం మంచిది కాదేమో, లెట్ మీ క్లీన్ మై సెల్ఫ్ అండ్ దెన్ గో టు గాడ్. ఎప్పుడైనా నువ్వు రక్షింపబడ్డావమ్మా, నువ్వు రక్షింపబడాలి అంటే లేదండి నేను చాలా పాపంలో ఉన్నా, ముందు లెట్ మీ క్లీన్, నేను మంచిగా అయ్యి అప్పుడు వస్తాను అని బిల్లీ గ్రహాం గారు ఒక మాట చెప్తూ ఉంటారు. నువ్వు క్లీన్ చేసుకుని మంచిగా చక్కగా టక్ చేసుకుని రానవసరం లేదు. జస్ట్ కమ్ యాజ్ యు ఆర్. నువ్వు నీ పతన స్థితిలో, నీ మురికి జీవితంతో, పాప జీవితంతో నువ్వు ఎలా ఉన్నావో అలాగే నా దగ్గరికి రా, నేను క్లీన్ చేస్తా, నేను నిన్ను శుద్ధిపరుస్తా. అక్కడి నుంచి నీ లైఫ్ విల్ బి చేంజ్డ్. పేతురు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో ఆయన ఎంతో మందికి దేవుని గురించినటువంటి సువార్తను ప్రకటించేటువంటి వాడిగా మారాడు. సో మన జీవితాల్లో కూడా దేవుడు అటువంటి గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. పతనం అనేది అది ఒక ముగింపు కాదు, మన జీవితాల్లో కూడా అది ఒక ఆరంభం కావాలి. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో పశ్చాత్తాపడి
ఆయన్ని ఎప్పుడైతే మనం చూస్తామో ఆయన అక్కడి నుంచి మనల్ని మార్చేటువంటి దేవుడు, మార్పు కలిగినటువంటి జీవితం, ఎంతోమందికి ఉపయోగపడేటువంటి జీవితం మనకి ఇచ్చేటువంటి దేవుడు మనకున్నాడు. సిలువలో ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా మనల్ని కడిగి పవిత్రపరిచినటువంటి దేవుడు. మనం ఇప్పుడు పాట పాడాం కదా, మన కళంకములన్నింటినీ కూడా క్లియర్ చేసేటువంటి వాడు, మనలో ఉన్న బాధలన్నీ కూడా తీసేటువంటి దేవుడు, మనల్ని నడిపించేటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు. అట్టి దేవుణ్ణి మనం ఆశ్రయిద్దాం. పతన స్థితిలో భయపడకుండా ఆయన వైపు చూసేటువంటి కనులను మనకి ఇవ్వమని అడుగుదాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నీకే స్తుతులు స్తోత్రములు స్వామి. ఆయన మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే వందనాలు ప్రభువా. ఆయన తండ్రి, ఈ జీవితంలో ప్రభువా మేము ఎన్నోసార్లు మానవులముగా మా బలహీనతల ద్వారా పాపంలో పడిపోతూ ఉంటాం నాయన. మేము బాధల్లో వెళ్ళిపోతూ ఉంటాం తండ్రి. ఆయన తండ్రి, అంధకార స్థితిలోనికి, లోతులలోనికి మేము వెళ్ళిపోతూ ఉంటాం ప్రభువా. ఆ పరిస్థితుల్లో కూడా తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి జీవితాలు మాకు అనుగ్రహించు ప్రభువా. పేతురు జ్ఞాపకం చేసుకుని ఆయన సంతాపపడ్డాడు ప్రభువా. నీ ప్రేమను మేమందరము కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా జ్ఞాపకం చేసుకునేటువంటి జీవితాలు మాకు అనుగ్రహించండి. మీ కృపలో భద్రపరచండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నాయన వాక్యం ఫలింపు దయచేయండి తండ్రి. మీ కృపలో భద్రపరచమని ఆయన వాక్య ప్రకారం జీవించే శక్తి మా అందరికీ దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.